ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ పైన గిన్నె తీసుకొని 3/4 కప్పు షుగర్ని అందులో వేసేసుకున్నాను. నార్మల్ స్వీట్ కోసం నేను 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసా. మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే 1 కప్ షుగర్ని వేసుకోవచ్చు. అందులో కొన్ని వాటర్ వేసుకొని షుగర్ సిరప్ లాగా చేసుకోవాలి. ఇలా గిన్నె కింద అడుగంటుకోకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ సిరప్ని కలుపుతూ స్టిక్కీగా అయిందో చూసుకొని స్టిక్కీగా అయిన తర్వాత అందులో యాలకుల పొడి అండ్ కొబ్బరి తురుముని వేసుకొని కలుపుకోవాలి. ఇలా షుగర్ సిరప్ కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మీకు లూజ్గా అయినట్టు అనిపిస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నట్టయితే మనకు గట్టిగా అవుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కింద గిన్నెకు అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. ఈ షుగర్ సిరప్లో పప్పు పూర్ణం వేసుకొని కలుపుకోవడం వల్ల దీన్ని టిఫిన్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ వరకు కూడా పాడవకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుంది.